అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి నిన్నటి వ్లాగు. నిన్న మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు చేసిన వంటలు, మార్నింగ్ బ్రేక్‌ఫాస్టు, అలాగే మధ్యాహ్నం టమాటా రసం అయితే చేశాను. ఆ వ్లాగ్ అయితే మీకు చూపిస్తాను. టమాటా రసం అయితే చాలా బావుంది టేస్టు. అలాగే సింపుల్‌గా చేసుకోవచ్చు. ఇప్పుడు ఫీవర్ గదా అందరికీ. ఇటువంటప్పుడైతే నోటికి టేస్ట్ అనేది ఏమీ తెలీదు. ఇట్లా రసం పెట్టేసుకుంటే టేస్ట్ అనేది చాలా బావుండిద్ది. కొంచెం నోటికి కూడా పుల్ల పుల్లగా అనిపిచ్చిద్ది. ఎప్పుడు ట్రై చేయకపోతే టమాటా రసం అయితే ఇలా ట్రై చేయండి. ఎర్లీ మార్నింగే లేచాను. ఇంటి ముందు ముగ్గంతా వేసేసి గదులు ఊడ్చి తుడిచేశాను. తర్వాతయితే మాస్టర్‌కి బ్రేక్‌ఫాస్టు అలాగే బాక్స్ కూడా ప్రిపేర్ చేయాలి గదా! అందుకోసం అనేసి మార్నింగ్ హాట్ వాటర్ అయితే తాగేసిన తర్వాత ఈరోజైతే గ్రీన్ టీ ఏదేం పెట్టలేదండి. నార్మల్ టీయే. ఎక్కువ సార్లయితే మార్నింగే టీ అలవాటైతే ఉంది. టీ గాని, గ్రీన్ టీ గాని. చాలామందయితే టిఫిన్ చేసిన తర్వాత టీ తాగుతూ ఉంటారు గదా! మేమైతే ఫస్టే తాగేస్తామండి. గ్రీన్ టీ గాని, నార్మల్ టీ గాని ఏదైతే అది ఒక్కొక్క రోజు అది, ఒక్కో రోజు నార్మల్ టీ అయితే పెడతాను. కొంచెం అల్లం అయితే వేస్తాను. ఘాటుగా ఉంటది. అరోమా గూడా బావుండిద్దనేసి. యాలకుల పొడి అటువంటిదైతే ఏమీ వేయను. అల్లమే ఎక్కువ దంచేసి ఏస్తాను. ఇంక బాక్స్ కట్టడానికి మాస్టర్‌కి ప్రదీప్ కాలేజీకెళ్ళటానికి గూడా బెండకాయ ఫ్రై చేద్దామని ముందు రోజే కడిగి సన్నగా కట్ చేసైతే పెట్టాను. అంటే మనకి బాగా జిగురనేది అనిపించేటట్టు ఉంటాయి గదా! బెండకాయలు ఫ్రెష్‌గా ఉన్నప్పుడు. అందుకోసం అనేసి ముందు రోజు నైటే సన్నగా కట్ జేసి పక్కన పెట్టుకుంటే కొంచెం వడబడ్డట్టు అవుతాయి గదా! అప్పుడు కొంచెం పొడి పొడిగా అనిపించిద్దనేసి బెండకాయ అయితే ముందు రోజు సాయంత్రమే కట్ జేశాను. ఒక్కొక్కసారయితే పచ్చిమిర్చి పేస్ట్ వేసి ఫ్రెష్‌గా ఉన్న బెండకాయ ఫ్రై అయితే చేస్తాను. ప్రదీప్‌కి మాత్రం బాగా ఫ్రై చేసి పల్లీలు వేస్తే ఇష్టం అనమాట. అటువంటప్పుడు మాత్రం ముందే కట్ చేస్తాను. ఎందుకంటే మనకి పల్లీలు వేసే బెండకాయ ఫ్రై అయితే పొడి పొడిగా రావాలి గదా! అప్పటికప్పుడు కట్ చేస్తే కొంచెం అంతగా అనిపించదనేసి ముందు రోజే కట్ చేస్తాను. పచ్చిమిర్చి పేస్ట్ ఏసి చేసే బెండకాయ అయితే మార్నింగే కట్ చేస్తాను. ఇంక ఈరోజైతే బ్రేక్‌ఫాస్ట్‌కి గుంట పొంగనాలు వేద్దామని పిండైతే ముందు రోజే పట్టేశాను. ఎక్కువ శాతం రాగి దోస, అలాగే సజ్జ దోస అవే చేస్తా ఉంటా గదా! ఎప్పుడన్నా గుంట పొంగనాలు గానీ, నార్మల్ పునుగులు వేయాలనుకుంటే మాత్రం ఇట్లా వైట్ రైసే నానబెట్టేస్తాను. ముడి బియ్యం అయితే ఏమీ వేయలేదు. గుంట పొంగనాలకి ముడి బియ్యం అటువంటియేస్తే కొంచెం గట్టిగా అనిపిస్తాయి గదా! అందుకోసం అనేసి వైట్ రైసే నానబెట్టాను. ఒక టీ స్పూన్ వరకు మెంతులు, ఒక గ్లాస్ వరకు మినపప్పు నానబెట్టాను. మినపగుళ్ళయితే నానబెట్టలేదు. ఎప్పుడన్నా ఒంట్లో బాగోనప్పుడు తప్పితే ఎక్కువ శాతం మినపప్పే నానబెడతాను. ఒక గ్లాసు మినపప్పుకి 2 గ్లాసుల వరకు రైస్ నానబెట్టేసి, ఒక గుప్పెడు అటుకులు గూడా వేశాను. మిక్సీ పట్టేటప్పుడు గ్రైండర్ అయితే ఏమీ వేయను. మిక్సీయే వేస్తాను. మిక్సీ అయినా గూడా మనకి పిండనేది బాగా పొంగి సాఫ్ట్‌గానే వస్తాయి. సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అట్లా పునుగుల్లో గానీ, గుంట పొంగనాల్లో గానీ వేస్తే బావుంటది గదా! కాకపోతే మరీ అలా డైరెక్ట్‌గా ఎయకుండా కొంచెం మిక్సీ అయితే వేశాను. మరీ పేస్ట్‌లాగా గాకుండా పలుకులు పలుకులుగా ఉండేటట్టు మనం ఒక పల్సనేది ఇస్తే మిక్సీలో బాగా సన్నగా తరిగినట్టు అనిపిస్తది. ఉల్లిపాయి, పచ్చిమిర్చి పిండిలో గూడా ఈజీగా కలిసిపోతాయి. మీకు అవసరం అనుకుంటే క్యారెట్ తురుము గూడా వేసుకోవచ్చు. ఈరోజైతే నేను క్యారెట్ తురుమయితే వేయలేదు. ఆనియన్స్, పచ్చిమిర్చి ఇందాక చూపిచ్చా గదా! మిక్సీ వేసేసి ఆ పేస్ట్ అయితే వేసి సాల్టు, జీలకర్ర, కరివేపాకు అన్నీ వేశాను. అలా ప్లెయిన్‌గా పిండితో గుంట పొంగనాలు వేస్తే టేస్ట్ అనేది అంతగా బాగోదు. అందుకోసం అనేసి ఆనియన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర అన్నీ వేసుకుంటే బావుంటది. కొంచెం వాటర్ గూడా వేసి కొంచెం పలసగానే కలిపాను పిండి. ఈ గుంట పొంగనాలు వేసేదైతే నాన్ స్టిక్ అయితే కాదు. మామూలుగా ఐరనే. కానీ పొంగనాలు మాత్రం అడుగంటుకోకుండా భలే ఈజీగా వస్తాయి. క్లీన్ చేసేటప్పుడు మాత్రం కొంచెం బియ్యపు పిండి గాని, శనగపిండి గాని వేసి క్లీన్ చేస్తాను. అప్పుడే మనకి జిడ్డనేది పోయిద్ది. డైరెక్ట్‌గా సోప్ గాని, విమ్ బార్ గాని పెట్టేస్తే జిడ్డనేది పోదండి. మళ్ళా దానికి అతక్కపోయినట్టు అనిపిచ్చిద్ది. అందుకోసం అనేసి బియ్యపు పిండి గాని, లేకపోతే శనగపిండి గాని వేసేసి అలా చేత్తో రఫ్‌లా చేసేస్తే కొంచెం జిడ్డు గూడా ఏమి అనిపిచ్చదు. ఆయిల్ మరకలు అన్నీ పోతాయి. నెక్స్ట్ టైమ్ మనం వేసుకోవాలనుకుంటే మంచి క్లీన్‌గా ఉంటుంది పాన్ కూడా. 1 వీక్ క్రితం నాకు ఫీవరొచ్చిందని చెప్పా గదా! అలాగే బాడీ పెయిన్స్ గూడా ఉన్నాయని చెప్పా గదా! జ్వరం అయితే ఎంటనే తగ్గిపోయింది. కానీ నే నాలుకనేది టేస్ట్ అనేది ఏమీ అర్థం అవ్వట్లేదు. అందుకోసం టమాటా రసం పెట్టుకుందామని రోజు అనుకుంటున్నాను. కానీ కుదరట్లేదు. ఈరోజు వాళ్ళకి బాక్స్ ప్రిపేర్ చేసి ఎళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా టమాటా రసం అయితే చేస్తున్నాను. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బావుండిద్ది. ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు నోటికి టేస్ట్ అనేది అస్సలు తెలియనప్పుడు ఇటువంటి రసం గాని
లేకపోతే చారు అటువంటివి ప్రిపేర్ చేసుకుంటే బావుంటది. అలాగని మనం అన్ని వెజిటబుల్స్ అన్నీ వేసి సాంబార్ పెట్టుకుంటే మళ్ళా దాంట్లో కందిపప్పు ఉంటుంది. అరగదు కాబట్టి టమాటా రసం అయితే చాలా తేలిగ్గా ఉండిద్ది. అందుకోసం అనేసి టమాటా రసం ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే మనకి పొడి కావాలి గదా! టమాటా రసానికి. ఎక్కువ మిరియాలు, అలాగే ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర, కొంచెం ధనియాలు అన్నీ కచ్చా పచ్చాగా మిక్సీ వేసిన తర్వాత వెల్లుల్లిపాయలు గూడా వేసి పట్టేస్తే, ఆ ఫ్లేవర్ అనేదే మనకి టమాటా రసానికి మెయిన్ అండి. కంపల్సరీగా ఈ పొడనేది ప్రిపేర్ చేసుకోవాల్సిందే. అవి ఏమి ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. పచ్చివే డైరెక్ట్‌గా మిక్సీ వేసుకోవాలి. కొంచెం బరగ్గా, మెత్తగా అలా వేసేసుకోవాలి. మరీ సాంబార్ పొడిలాగా మెత్తగా కాకుండా కొంచెం పలుకు పలుకున్నా గూడా బావుంటది. ధనియాలు, జీలకర్ర అలాగే ఎక్కువుండాలి. మిరియాలు మనం రెడ్ చిల్లీ పౌడర్ అటువంటిది ఏమీ వాడం కాబట్టి, ఘాటుగా ఉండాలి గాబట్టి ఎక్కువ మిరియాలైతే వేసుకోండి. మనకి గొంతు ఇన్ఫెక్షను, జ్వరం అటువంటివి ఉన్నప్పుడు ఎక్కువ మిరియాల రసం తాగుతూ ఉంటారు గదా! అందుకోసం అనేసి ఘాటుగా గూడా ఉంటుంది. ఎక్కువ మిరియాలు వేసి, కొంచెం ధనియాలు, జీలకర్ర గూడా ఎక్కువే వేసుకోండి. అవన్నీ ఇలా మిక్సీ పట్టేసాను. కొంచెం చింతపండు, అలాగే బాగా పండిన టమాటాలు 3 అయితే తీసుకున్నాను. మనకి నాటు టమాటాలు దొరకవు గాబట్టి, ఈ సీజన్‌లో అయినా ఇప్పుడు టమాటాలు ఎంత బాగా పండినా కొంచెం చింతపండు అనేది కంపల్సరీగా వేసుకోవాలి. ముందే చింతపండు కడిగి, టమాటాలు కూడా కట్ చేసి, కొంచెం వాటర్‌లో అయితే వేసాను. చింతపండు అనేది నానిద్ది గదా! తర్వాత టమాటా, చింతపండు బాగా మెత్తగా స్మాష్ చేయాలి. మరీ మిక్సీ పట్టుకుంటే బాగోదు గాబట్టి, చేత్తోనే బాగా రఫ్‌లా చేసేస్తే మనకి టమాటాలో ఉండే జ్యూస్ అంతా వచ్చేసిద్ది. తర్వాత చిన్న చిన్న పీసులు అలా కాకుండా పెద్ద పీసులుంటాయి గదా! టమాటా, చింతపండు తీసి గట్టిగా పిసికి పక్కనైతే పెట్టుకోవాలి. ఇప్పుడు దాంట్లో పసుపు, సాల్టు, అలాగే మనం మిక్సీ పట్టుకున్న ఈ రసం పౌడర్ గూడా వేసుకోవాలి. ఈ రసం పౌడర్ అయితే మిక్సీ వేసుకోకుండా దంచి వేసుకుంటే బావుండిద్ది గానీ, బాడీ పెయిన్స్ గాబట్టి దంచే పరిస్థితి అయితే కాదు. అందుకోసం నేను మిక్సీ వేశాను. మీరు గనంగా చిన్న రోలు ఉంటే, నా దగ్గర గూడా ఉంది చిన్న రోలు. మీ దగ్గర గనంగా చిన్న రోలు ఉంటే దాంట్లో కొంచెం కచ్చా పచ్చాగా జీలకర్ర, ధనియాలు, అలాగే మిరియాలు దంచి వేసి లాస్ట్‌లో అయితే వెల్లుల్లిపాయలు కూడా ఎక్కువే వేసుకోండి. తర్వాత 2గా సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేశాను. ఇదిగో చూసారు గదా! టమాటాలైతే పెద్ద పీసెసి గట్టిగా పిండి పక్కనైతే పెట్టేశాను. ఇప్పుడు మనకివి 2 పొంగులైతే రావాలి. ఇప్పుడు ఈ టమాటా రసం బాగా మరగాలి. బాగా మరగటం వల్ల మనం చింతపండు వేసాం కదా! చింతపండు, టమాటాలో ఉన్న రసం అంతా వాటర్‌లోకి వచ్చేసిద్ది. ఎండుమిర్చి గానీ, అలాగే రెడ్ చిల్లీ పౌడర్ ఏమీ వేయలేదు. అయన్నీ వేస్తే టేస్ట్ అనేది మారిపోయిద్ది. ఇట్లా పచ్చిమిర్చి, మిరియాలు, వెల్లుల్లిపాయలు ఉండే ఘాటే సరిపోతుంది. తాలింపు వేసుకునేటప్పుడు మాత్రం మళ్ళా కొంచెం జీలకర్ర, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఫైనల్‌గా కొత్తిమీర వేసేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉండే టమాటా రసం రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే ఇవి బాగా మరిగిపోవాలి. ఇంట్లో మనకెప్పుడన్నా ఫ్రై చేసుకున్నప్పుడు దొండకాయ ఫ్రై, బెండకాయ ఫ్రై అటువంటప్పుడు గూడా ఈ టమాటా రసం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అందరి ఫేవరెట్టు. అంటే మనకి సాంబారు అటువంటిది ప్రతిరోజు చేసుకోలేకపోయినా ఇలా టమాటా రసం అయితే డే బై డే అయినా గూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి సాంబార్ అంటే కొంతమందికి కందిపప్పు అంతగా పడదు కదా! ప్రతిరోజు చేసుకోటానికి గ్యాస్ ట్రబుల్ అటువంటివి వస్తాయి సాంబారైతే. ఇలా రసం చేసుకుంటే ఇబ్బందేమి ఉండదు. ఎందుకంటే చింతపండు గూడా చాలా తక్కువే వేసుకుంటాం. ఎక్కువ టమాటాలు ఉండేటట్టు చూసుకోవాలి. నేచురల్‌గా పులుపొచ్చేసిద్ది. కొంచెం ఉసిరికాయంత చింతపండయితే సరిపోతుంది. ఇలా టమాటా రసానికైతే. ఆయిల్ గూడా చాలా తక్కువే సరిపోతుంది. 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసి తాలింపయితే వేశాను. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం ఇంగువ గూడా వేసి తాలింపయితే వేశాను. మనకింక దీనికి రసం పౌడరు స్పెషల్‌గా ఏమీ ఉండదు. అప్పటికప్పుడు మాత్రం ఫ్రెష్‌గా దంచి వేసుకుంటే అరోమా అనేది బావుండిద్ది. స్టోర్ చేసుకొని చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది ఉండదనమాట. అందుకోసం అనేసి మీరు టమాటా రసం ఎప్పుడు చేసుకోవాలనుకున్నా అలా ఫ్రెష్‌గా చేసుకోండి. ఫైనల్‌గా ఎక్కువ కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్టీగా ఉండే టమాటా రసం అయితే రెడీ అయిపోయింది. ఇట్లా బాగా వేడి వేడిగా ఉన్నప్పుడే మనం రైస్‌లోకి వేసుకుంటే నోటికి మాత్రం టేస్ట్ చాలా బావుండిద్ది పుల్ల పుల్లగా. జ్వరం ఉన్నా లేకపోయినా గూడా వారంలో 2, 3 సార్లు ఈజీగా చేసుకొని తినేయొచ్చు. చాలా అంటే చాలా బాగున్నాయండి. పుల్లగా కొంచెం ఘాటుగా మిరియాలు అన్నీ వేసాం కదా!
ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే టమాటా రసం ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.